ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు మనతో ఉన్నారు. 2026లో 4 నెంబర్ సిరీస్ వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో సార్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో 4 నెంబర్ సిరీస్ వాళ్ళందరికీ 2026 ఏ విధమైన అదృష్టాన్ని తీసుకురాబోతుంది? ఇయర్ మొత్తం కూడా ఎలాంటి ఫలితాలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 4 నంబర్ అంటే రాహు నంబర్ అండి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 4, 13, 22, 31 అయితే మీరందరూ కూడా 4 నంబర్ సిరీస్లోకి వస్తారు. కానీ కరెంట్ ఇయర్ 2026 మీకు ఎలా ఉండబోతుంది అంటే 4 నంబర్ వాళ్ళ లైఫ్లోకి ఒక సంవత్సరము సూర్యుడు అంటే 1 నంబర్ వస్తే ఎలా ఉంటుంది? 1కి 4కి న్యూట్రల్ కాంబినేషన్, నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అండి, న్యూట్రల్ కాంబినేషన్. సాధ్యమైనంత వరకు పాజిటివ్గానే తీసుకుంటారు 4 నంబర్ వాళ్ళు. ఎందుకంటే 4 నంబర్ వెరీ వెరీ పవర్ఫుల్. లైఫ్లో మీరు గుర్తుపెట్టుకోండి, 4 నంబర్ వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి సడన్ చేంజెస్ ఏ డేట్ ఆఫ్ బర్త్లో రావండి. చాలా చాలా సడన్ చేంజెస్ వస్తాయి వీళ్ళ లైఫ్లో. 4 నంబర్ వాళ్ళ లైఫ్లో స్ట్రగుల్స్ అలాగే ఉంటాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ అలాగే ఉంటాయి. అయితే 4 నంబర్ వాళ్ళు గుడ్ అడ్మినిస్ట్రేషన్ పవర్తో పాటు డిసిప్లిన్ ఎక్కువగా ఉంటారండి, హార్డ్ వర్క్ ఉంటారు వీళ్ళలో. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మెగాస్టార్ చిరంజీవి కూడా 4 నంబర్ 22, రవిశంకర్ గురూజీ 13 అంటే 4 నంబర్. మనకు మ్యాథమెటిషియన్ శ్రీనివాస్ రామానుజన్ కూడా 4 నంబరే. అలాగే మనకు సినిమా యాక్టర్ శ్రీరెడ్డి కూడా 4 నంబరే. కాబట్టి 4 నంబర్ అనేది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లైఫ్లో స్ట్రగుల్స్తో పాటు హార్డ్ వర్క్తో మీకు లక్ని కూడా ఇస్తుంది. కాకపోతే కొంత స్లోగా సక్సెస్ అవుతారు. అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 4 అయినప్పుడు మీరు మెయిన్గా 6 నెంబర్ని మీరు లక్కీగా వాడితే చాలా బాగా కలిసి వస్తుందండి. ఎందుకంటే 4 నంబర్ ఈజ్ రెబల్ నంబర్, 6 నంబర్ ఈజ్ లగ్జరీ నంబర్. మీరు గనక లగ్జరీ నంబర్ని గనక పట్టుకోగలిగితే 4 నంబర్ వాళ్ళు మీ జీవితంలో చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి 2026లో ఈ 4వ నంబర్ సిరీస్ వాళ్ళు మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా చేయండి, చాలా బాగా కలిసి వస్తుంది. ఒకవేళ ఉద్యోగం చేసే వాళ్ళైతే మీకు సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎంచుకోండి, చాలా చాలా బాగా కలిసి వస్తుంది. బిజినెస్ రంగంలోకి కనుక మీరు వస్తే 4వ నంబర్ వాళ్ళు ఎక్కువగా చెఫ్గా చాలా బాగా సక్సెస్ అవుతారు. హ్యాండీక్రాఫ్ట్ అంటే చేతి వృత్తులతో చేసేవాళ్ళు. అదేవిధంగా టెక్నాలజీ అంతా కూడా 4 నంబరే అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఇలాంటి టెక్నికల్ ఫీల్డ్ అంతా కూడా 4 నంబరే. కాబట్టి మీరు ఎవరైతే మీడియాలోకి రావాలనుకుంటున్నారో, ఇటువంటి టెలివిజన్ రంగంలోకి రావాలనుకుంటున్నారో, ఇటువంటి బిజినెస్లు చేస్తే 4 నంబర్ వాళ్ళకి 2026లో చాలా చాలా బాగా కలిసి వస్తుంది. మొబైల్ యాప్స్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, వీళ్ళకి చాలా చాలా బాగా కలిసి వస్తుంది. వీటితో పాటు ఎవరైతే అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉంటారో, సిఏ ఉంటారో, వాళ్ళకు కూడా ఈ డిపార్ట్మెంట్ చాలా బాగా కలిసి వస్తుంది. అయితే ఎవరైతే 2026లో ఈ 4 నంబర్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. కానీ మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మీరు యాంటీ నంబర్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోకండి. 4వ నంబర్ రాహు, యాంటీ నంబర్ ఏంటి? మూన్ అంటే చంద్రుడు, సాటర్న్ అండ్ మార్స్ అంటే 2వ నంబర్ వాళ్ళు. కానీ 4వ నంబర్కి 2 పడదు, 8 పడదు, 9 పడదు. వీళ్ళతో కాకుండా మిగతా ఎవరినైనా చేసుకోవచ్చు. 4వ నంబర్ ఏంటి? మన రాహు కాబట్టి హెడ్ రిలేటెడ్, హెడ్కి సంబంధించింది. వీళ్ళకి హెడ్ మాత్రమే ఉంటుంది, షార్ప్ మెమొరీ ఉంటుంది, బాడీ ఉండదండి. కాబట్టి మీరు మ్యారేజ్ చేసుకునేటప్పుడు 4వ నంబర్ వాళ్ళు గనక 7 నంబర్ వాళ్ళతో గనక మీరు మ్యారేజ్ని గనక ఫిక్స్ చేసుకోగలిగితే వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఎందుకంటే హెడ్ అండ్ టైల్ 2 కలిసిపోతాయి. కాబట్టి 4వ వాళ్ళు 7 వాళ్ళతో వీళ్ళకు కెమిస్ట్రీ చాలా బాగా కుదురుతుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది వారంలో ఏదన్నా ఇంపార్టెంట్ పనులు ప్రారంభించాలన్నా, జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఏ రోజు బాగా కలిసి వస్తుంది? అలాగే కలర్స్ గురించి కూడా చెప్పండి. 4వ నంబర్ వాళ్ళు మీరు చూడండి, బ్లాక్, రెడ్ కలర్స్ అవాయిడ్ చేయండి, వెరీ వెరీ డేంజరస్ కలర్స్. అయితే
వీళ్ళు ఈ సంవత్సరంలో మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని చేసేటప్పుడు కానీ ఏదైనా శుభకార్యం అప్పుడు ఏ డేట్లలో ఏ కలర్స్ వేసుకుంటే మనకు బాగుంటుంది. మేము 4వ నంబర్ వాళ్ళకి యాష్ కలర్ కానీ గ్రే కలర్ కానీ చాలా బాగా కలిసి వస్తుంది. వీటితో పాటు గ్రీన్ కూడా వాడచ్చు. డేట్ల పరంగా చూసుకుంటే 4వ తేదీ వాళ్ళు ఎక్కువగా మీరు 7, 16, 25 మీకు బాగానే కలిసి వస్తుంది. 1, 10, 19, 3, 12, 21, 30, 6, 15, 24, 5, 14, 23 తేదీలు చాలా చాలా బాగా కలిసి వస్తుంది. అయితే ఈ 4వ తేదీలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా మీరు ఎక్కడైతే బర్త్ ప్లేస్ ఉంటుందో మీ బర్త్ ప్లేస్ నుంచి దూరంగా గనక వెళ్తే మీరు చాలా చాలా బాగా సక్సెస్ అవుతారు. 4వ నంబర్ వాళ్ళు ఒకే ప్లేస్లో ఉండకూడదు. మీరు ఎప్పుడైతే మూవ్ అవుతూ ఉంటారో అప్పుడు మీ లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది. అందుకోసమే ఎక్కువగా 4 నంబర్ వాళ్ళు సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఉంటారండి. సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది మూవింగ్ జాబ్, ఒక దగ్గర కూర్చునే జాబ్ కాదు, అది మూవింగ్ జాబ్. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్కి కనుక మీరు మూవింగ్ సెలెక్టెడ్ బిజినెస్ ఆర్ జాబ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా బాగా కలిసి వస్తుంది. ఎక్కువగా మీరు 5వ నంబర్ కానీ 6వ నంబర్ని లక్కీగా మీరు వాడి చూడండి. మీ లైఫ్లో చాలా సక్సెస్ని చూస్తారు. మెయిన్గా మీ లైఫ్లో ఫైనాన్షియల్ గ్రోత్ ఉండాలి అంటే అమ్మవారిని ఆరాధన చేయండి. 4వ నంబర్ అమ్మవారు కాబట్టి దుర్గాదేవి కానీ అదేవిధంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారు కానివ్వండి, లక్ష్మీదేవిని కానీ మీరు కనుక ఆరాధన చేస్తే ఓవరాల్గా 4వ తేదీలో పుట్టిన వాళ్ళకి అమ్మవారి ఆశీర్వాదంతోనే పుట్టి ఉంటారు మీరు. కాబట్టి అమ్మవారి ఏ అమ్మవారైనా సరే అమ్మవారిని ఆరాధన చేయండి. 4వ తేదీ వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. అయితే మీరు రెమెడీస్ పరంగా చూసుకుంటే మీ లైఫ్లోకి ఫైనాన్షియల్ గ్రోత్ కావచ్చు, ఫ్యామిలీ గ్రోత్ కావచ్చు, మీ కెరియర్ గ్రోత్ కావచ్చు, ఎకనామిక్ గ్రోత్ ఏదైనా కానివ్వండి, మీరు ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వాలి అంటే ఎవ్రీ సండే రోజు మీ దగ్గరలో ఉండే డాగ్స్కి కానివ్వండి, క్యాట్స్కి కానివ్వండి, ఎనీ యానిమల్స్కి మిల్క్ అండ్ బ్రెడ్ కలిపి తినిపించండి. ఒక 6 వీక్స్ మీకు చాలా బాగా కలిసి వస్తుంది 4వ నంబర్ వాళ్ళకి. కాబట్టి 4 నంబర్ వాళ్ళు ఇటువంటి రెమెడీస్ కనుక చేసి మీరు చూసినప్పుడు చాలా చాలా బాగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే 2026లో 4వ నంబర్ 1 కాబట్టి 1 and 4 వెరీ గుడ్ కాంబినేషన్. కాబట్టి మీరు ఏదైనా బిజినెస్సా లేక జాబా సెలెక్ట్ చేసుకోండి, టైం వృధా చేసుకోకండి, చాలా బాగా కలిసి వస్తుంది. 2026 అనేది 4వ నంబర్ వాళ్ళకి వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఎందుకంటే 4కి 6వ నంబర్ లగ్జరీ కాబట్టి ఇయర్లో 6 ఉంది, మీ డేట్ ఆఫ్ బర్త్లో 4 ఉంది. 4 and 6 వెరీ గుడ్ కాంబినేషన్. నేను చెప్పినట్టు జస్ట్ అమ్మవారిని మీరు ఆరాధన చేసుకోండి, చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ఓవరాల్గా 2026లో 4 నెంబర్ సిరీస్ వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా అనాలిసిస్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.